ఆస్ట్రేలియాలో బార్డర్ గవాస్కర్ ట్రాఫీ జరుగుతున్నప్పుడు సో రోహిత్ శర్మ సరిగా ఆడలేదు వాళ్ళ అఫ్కోర్స్ ఆయన చివరికి ఆయన టీంలోకి వెళ్ళి డ్రాప్ చేశారు. సో ఆయనే నేను వెళ్ళిపోయానని చెప్పాడు. సో 2024 మొత్తం బ్యాడ్ ఇయర్ ఫర్ రోహిత్ శర్మ. కానీ అట్లాంటి లెజెండరీ క్రికెటర్లు మళ్ళీ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ మామూలు క్రికెటర్లు కారు. సో అంతమంది ఈవెన్ సచిన్ టెండూల్కర్ కూడా దీనికి ఏం అతీతం కాదు. అందువల్ల దీంట్లో ఎవరు అతీతము? మీరు ఆఖరికి ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ సోషల్ మీడియా అకౌంట్లకు వెళ్ళి చూడండి, కింద ఏ రకమైన కామెంట్లు ఉంటాయి. సో మోడీ చిరంజీవి గారు దీని మీద స్పందించిన ఎలా చూడాలి సార్? తప్పగా ఆహ్వానించాలి. ఇప్పుడు నేనేది చిరంజీవి గారు సినిమా ఇండస్ట్రీకే కాదు అందరికీ కావాల్సిన వాడు కనుక వ్యవస్థలోని ఈ ధోరణి పైన ఖండించాలి. ఎందుకంటే మీరు భిన్నాభిప్రాయం చెప్పచ్చు. ఇప్పుడు ఒక సినిమా పైన అభిప్రాయం చెప్పచ్చు, లేదు ఒక పాలిటిక్స్ పైన చెప్పచ్చు. కానీ నీ అభిప్రాయాన్ని నేను ఏకీభవించినందుకు నేను తిడతాను, కొడతాను, చంపుతాను, బెదిరిస్తానంటే ఎవరు చెప్పాడు? ఇది రాజకీయాలు జరుగుతుంది, సినిమా వాళ్ళలో కూడా అదే జరుగుతుంది. ఇంకోటి సినిమాకి వచ్చే సమస్య ఏంటంటే పాపులర్ టాక్, పాపులర్ పర్సెప్షన్ సినిమా సక్సెస్కు ఫెయిల్యూర్ కీలకమవుతుంది. ఇప్పుడు మాలాంటి వాళ్ళకి ఏంటంటే ట్రోల్స్ వల్ల లాభం. నన్ను కనుక ఒక 100 మంది సీరియస్గా తిట్టారనుకోండి, నా వీడియో గ్యారంటీగా వైరల్ అవుతుంది. ఎందుకంటే ఆల్గరిథంకు తిట్టిండో మెచ్చుకున్నాడో తెలియదు. ఆల్గరిథం తెలిసింది ఏంటి, దెర్ ఇస్ సమ్ యాక్టివిటీ గోయింగ్. సో ఈ వీడియో చాలా మంది చూస్తాను, వెంటనే ఒక 100 కామెంట్లు చేస్తే అది పాపులర్ అయిపోతుంది. ఎందుకల్లా నా పైన ట్రోలింగ్ అప్పుడు నాకు అడ్వాంటేజ్, అది సినిమాకి అది డిసడ్వాంటేజ్. సో ఎందుకంటే మన యూట్యూబ్లో ఉన్న వాళ్ళకి అడ్వాంటేజ్ అది. ఎందుకంటే ఈ ట్రోల్స్ పుణ్యమా అని మనం చెప్పదలుచుకున్నది వాళ్ళే ఎక్కువ మంది తీసుకెళ్తారు, మనం చెప్పాల్సిన అవసరం లేదు. సో వాళ్ళది లేదు, అది వాళ్ళు చేసే కామెంట్ల వల్ల, వెకిలి కామెంట్ల వల్ల దానికి అడ్వాంటేజ్ ఏమవుతుందంటే ఎక్కువ మంది పోతుంది. మంచిది, సంతోషం కదా, ఎవరికో వాడు చదువుకుంటాడు, మనం ఎందుకు అనాలి. కానీ సినిమాకి వచ్చేవరకు ఏమవుతుంది అంటే సినిమా పబ్లిక్ పర్సెప్షన్ పైన ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు మీరు సినిమాకి వెళ్ళాలి, ఏ సినిమాకి వెళ్ళాలని నిర్ణయించుకుంటారు? ఒకటి, మీరు హార్డ్ కోర్ ఫ్యాన్ అయితే ఆ సినిమాకి వెళ్ళాలని నిర్ణయించుకుంటారు. ఒకటి. 2, రివ్యూలు చదివి వెళ్ళేవారు చాలా కొంతమంది, రేటింగ్లు చూసి వెళ్ళేవారు మరికొంతమంది, లేదు ఫ్యామిలీ మెంబర్స్, సోషల్ నెట్వర్క్స్, కనెక్టెడ్ పీపుల్, ఫ్రెండ్స్, వీళ్ళు చెప్తున్నారే నేను పలానా సినిమా చూశాను, బాగుంది, నువ్వు చూసావా అంటే వెళ్ళి ఆ సినిమాకు వెళ్తుంటారు. లేదు తాము నచ్చిన వారు ఆ సినిమా గురించి బాగా మాట్లాడితే, సో ఇలా డిఫరెంట్ రీజన్స్ వల్ల వెళ్తారు. అంటే ఒక సినిమా అందులో మొదటి 1 వీక్ 2 వీక్స్ నడిస్తే నడిచినట్టు, తర్వాత